అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకిచ్చినటువంటి ఈ నూతనమైన దినమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉన్నటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము యెషయా 43:1, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసునామములో ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, నీవు ఎవ్వరి సొత్తు కాదు, కానీ నువ్వు నా సొత్తు అయ్యున్నావు. నేను నిన్ను స్వయముగా నేనే నిన్ను చేసి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేతులతో మనందరినీ కూడా చేసి, ఆయన యొక్క శ్వాసను మనలో ఊది మనందరినీ జీవాత్మగా చేసి, ఆయన అనునిత్యము కూడా ఆయన కనుదృష్టిని మన పైన ఉంచి మనం కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్న దేవుడుగా ఉన్నాడు, పిలిచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రవ్వా, నీవు నన్ను పిలిచి ఉన్నావు, నీవు నా సొత్తు అని చెప్పి ఉన్నావు కనుక నాయనా, అయ్యా నేను ఎల్లప్పుడూ కూడా నాయన నీ చిత్తానుసారం నడుచుట కృప దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, ఈ దినము నువ్వు మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభా. యెషయా 43:1 ద్వారా నాయన, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నానని ప్రభా. నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉండగా అయ్యా, నీవు నాయన మేము నీ సొత్తు అయి ఉంటుండగా నాయన, నీ ఇష్టానుసారము నీ చిత్తానుసారము ప్రభా. అయ్యా, మా పక్షంగా నీ చిత్తం ఏమైనదో దాన్ని తెలుసుకుని నాయన, అయ్యా నీ ప్రణాళికలు మేము నడచడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రములు. అవును నాయన, ఈరోజు మమ్మల్ని అందరినీ బ్రతికించింది నీ కృపయే ప్రభా. ఎంతోమంది నాయన మరణిస్తూ ఉన్నారు, కానీ మమ్మల్ని అయితే నాయన అయ్యా నీ చేతి నీడలో కప్పి నాయన నిరంతరము నీ కృపను మాకు దయచేసి, క్షేమమును మాకు దయచేసి నడిపిస్తున్న గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు. అన్ని విషయంలో నీవే మాకు తోడుగా ఉండండి అయ్యా. నీవు నాయన అయ్యా నువ్వు నా సొత్తు అని చెప్పి ఉండగా ప్రభా. అవును నాయన, అయ్యా నీ అరిచేతుల్లో మా పేర్లను చెక్కుకొని ఉన్న దేవుడు నీకు స్తోత్రములు ప్రభా. అనునిత్యము కూడా నేను నీ దూతలను మా కాపుదలుగా ఉంచి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు నాయన. ఇక ముందు కూడా నాయన నీవే మాకు తోడుగా ఉండమని నాయన, మా ప్రతి కార్యంలో కూడా నీవే మాకు విజయమును దయచేయమని నాయన. అయ్యా, ఈ దినం ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ కూడా నువ్వు తోడై ఉండమని ప్రభా నాయన. అయ్యా, ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఆ బిడ్డలందరి చేయి పట్టుకొని నాయన అయ్యా బిడ్డలు ఆయన మంచిగా రాయటానికి కృప దయచేయమని ప్రభా. మంచి మార్క్స్ పొందుకునే కృపనివ్వమని ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డకు నాయన క్షేమమును భద్రతనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు అయితే ఐసీయూలో, కోమాలు, వెంటిలేటర్స్లో ఉంటున్నారు, ఆ బిడ్డలందరినీ స్వస్థపరచమని, నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఇంకను నాయన అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయి ఉంటూ ఉండగా, శక్తిగల దేవుడు అయి ఉంటూ ఉండగా, బలమైన దేవుడు అయి ఉంటుండగా అందరికీ నాయన నీ కృపను తోడుగా ఉంచమని నాయన. ఈ దినము ప్రభా, ఎంతమంది బిడ్డలు నాయన ఉద్యోగముల కొరకు నాయన అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా, మరి అప్లై చేసుకుని ఉన్నారు ప్రభా, వారికి మార్గములు సరళము చేయండి నాయన. నీకు స్తోత్రాలు. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు కూడా నీ కాపుదల దయచేయండి అయ్యా. వారు తల్లిదండ్రులకు నాయన కుటుంబాలకు దూరంగా ఉంటుండగా నీ కాపుదల వారికి దయచేయమని నాయన. అన్ని విషయాలు వారు వర్ధిల్లినట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.